నమస్తే. సో పవర్ సెక్టార్ లో దాదాపు ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కొత్త రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. గత ప్రభుత్వంలో ఇలానే ధర్నాలు చేస్తే ఒక 2000-3000 మందిని ఆర్టిజన్ లాగా తీసుకోవడం జరిగింది. సో మరి ప్రభుత్వం తక్షణమే కొత్త రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ పవర్ సెక్టార్ లో ఉన్న డిమాండ్స్ అన్ని కూడా సమస్యలన్నీ కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు విద్యుత్ సౌదా దగ్గర పెద్ద ఎత్తున మహాధర్నా చేస్తా ఉన్నారు ఎంప్లాయీలందరూ. సో దీనికి సంబంధించి మాట్లాడదాం. అప్పుడు ఏంటి మరి దీనికి సంబంధించి ఏం చెప్తే గతంలో కూడా మీరు చాలా సందర్భాల్లో కొట్లాడడం జరిగింది, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొట్లాడడం జరిగింది. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పవర్ సెక్టార్ లో రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందా, అసలు ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఎందుకంటే ఇప్పటికే 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 8,000 ఉద్యోగాలు ఇచ్చినాం చెప్పుకుంటా వస్తా ఉన్నారు. ఏం చెప్తారు మరి? 70,000 ఉద్యోగాలు అనేది గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు వీళ్ళకు ఓన్లీ నియామక పత్రాలు ఇచ్చారు. అది శుద్ధ అబద్ధము. 70,000 ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చినాయి కాదు. అందులో కేవలము ఒక 16,000 ఉద్యోగాలకు మాత్రమే వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ కండక్ట్ చేశారు. కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ప్రతిసారి మేము ఏదైనా ధర్నాలు చేసినప్పుడు, ఏదైనా ముందుకు వచ్చినప్పుడు మీకు 10,000 నోటిఫికేషన్ ఇస్తాము లేదా మేము అన్ని ఫిల్ చేస్తామని చెప్తున్నారు. కానీ చెప్పబట్టి దాదాపు 3 సంవత్సరాలు వచ్చింది. ఎందుకంటే పవర్ సెక్టార్ అనేది చాలా క్రిటికల్ డిపార్ట్మెంట్. ఇందులో ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ అనేది చేయాలి. కానీ చేయకుండా అటు ఎంప్లాయీస్ ని ఇబ్బంది పెడుతూ ఇటు ఆ నిరుద్యోగులను కూడా, ఎందుకంటే మాకు చెప్తారు, ఏమని చెప్పారు, అధికారంలోకి వస్తే కంపల్సరీ జాబ్ క్యాలెండర్ ఇచ్చి దాని ప్రకారం మేము అన్ని ఫిల్ చేస్తాము, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు పోయింది, 3 సంవత్సరాలు పోయింది. 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, కనీసం 20,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. అలానే టీజీ ట్రాన్స్కో 2018 నుంచి రిక్రూట్మెంట్ జరగలేదు. చాలా వరకు ఏఈ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఒక్క ఏఈ 3 చేసే పని చేస్తున్నారు. చాలా మంది అన్ఎంప్లాయ్స్ బయట వెయిట్ చేస్తున్నారు. చాలా వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది. జేఎల్ఎం పోస్టులు వేయట్లేదు. ఎన్పిడిసిఎల్, ఎస్పీడిసిఎల్, జెన్కో, ట్రాన్స్కో ఏ డిపార్ట్మెంట్ చూసినా విద్యుత్ శాఖను మొత్తం కొలాప్స్ చేస్తున్నారు ఇక్కడ. సో అన్ఎంప్లాయ్ సైడ్ నుంచి మేము కూడా మా డిమాండ్స్, ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ మేము మాత్రమే ధర్నాలు చేసేది, ఈసారి ఎంప్లాయీస్ కూడా మాకు సపోర్ట్ గా ఉన్నారు. సో కాబట్టి వాళ్ళతో పాటు మేము కలిసి పవర్ సెక్టార్ ని మేము కాపాడుకోవాలి. ఎందుకంటే ఇది తెలంగాణ తెచ్చుకున్నది మన విద్యుత్ శాఖను ప్రైవేట్ పరం చేయడానికి కాదు, ప్రభుత్వ పరంగానే అన్ని వివిధ రకాల పోస్టులు, జేఎల్ఎం కానీ, సబ్ ఇంజనీర్ కానీ, ఆర్టిజన్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని కంపల్సరీ వాటిని మనం ఫిల్ చేయాలి. మేజర్ గా మా డిమాండ్ ఏంటంటే మాకు 5,368 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్స్ నుంచి అప్రూవల్ కోసం పంపించారు. ఇప్పటి వరకు అది ఏడవేందో తెలియలేదు. 5,368 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్, జూనియర్ లైన్ మెన్ అండ్ అది వివిధ రకాల పోస్టులు ఉన్నాయి. వాటిని వెంటనే ఫిల్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ప్రభుత్వం ఒకటే చెప్తా ఉంది, ఇంతసేపు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, డబ్బులు లేవు, కొత్తగా రిక్రూట్మెంట్ చేయాలన్నా కూడా కొత్తగా ఫిల్ చేయాలంటే ఇప్పుడు పిఆర్సీలు కావచ్చు, ఎగ్జాంపుల్ చాలా సమస్యలు మీద ఇద్దామంటే డబ్బులు లేవు రాష్ట్రం దగ్గర అని మాట్లాడతారు ముఖ్యమంత్రి. ఏం చెప్తారు అలా? అన్నిటికీ డబ్బులు ఉంటాయి, ఓన్లీ ఉద్యోగాలు ఫిల్ చేయాలంటేనే డబ్బులు ఉండవు వీళ్ళకు. ఒక ఎంప్లాయ్మెంట్ ఇక్కడ సపోజ్ పవర్ సెక్టర్ గురించి చెప్తున్నాను, ఒక ఏడీ గానీ, ఒక డిఈ లెవెల్లో గానీ ఒక ఎంప్లాయీ రిటైర్మెంట్ అయితే వాళ్ళ శాలరీ ఒక 3 లక్షలు ఉంటది. కానీ ఒక అన్ఎంప్లాయిడ్ వాళ్ళ ప్లేస్ లో రిక్రూట్ చేయాలంటే కనీసం 3-4 రిక్రూట్ చేసుకోవచ్చు. మేము ఇక్కడనే చేయమని చెప్తున్నాం తప్ప కొత్తగా శాంక్షన్ పోస్టులు అంటే వేకెంట్ అవుతున్నాయి. 2018 నుంచి వేకెంట్ అవుతున్నాయి. వేకెంట్ అయిన ప్లేస్ లో మరి రిప్లేస్ చేయాలి కదా, కొత్త పోస్ట్ అడగట్లేదు కదా. ఇప్పుడు ఎందుకంటే పవర్ సెక్టర్ అనేది డే బై డే పెరుగుకుంటూ వెళ్తుంది. పెరుగుకుంటూ వెళ్ళినప్పుడు దానికి అనుగుణంగా సిబ్బందిని కూడా పెంచాలి కదా. కానీ మీరు సిబ్బందిని కొత్త పోస్టులు క్రియేట్ చేయలేక ఉన్న పోస్టులలో కూడా రిక్రూట్మెంట్ అని మీరు ఫిల్ చేయట్లేదు. అంటే రిటైర్ అయిన ప్లేస్ లో కూడా కొత్త వాళ్ళని తీసుకోవట్లేదు. అంత అదే చేయలేకపోతున్నారు. ఇక మీరు కొత్త పోస్టులను క్రియేట్ చేస్తారు. మేము అడిగేది అది. దానికి ఆర్థిక పరిస్థితికి సంబంధం లేదు. ఉచితాలు తీసేయండి. ఉచితాలు ఎవరు అడిగారు మిమ్మల్ని? మీరు ఉచిత పథకాలు అన్ని పెట్టి ఆర్థిక పరిస్థితి దివాలా చేస్తున్నారు కాబట్టి అందరికీ కోపం వస్తుంది. అదే మేము ఇప్పుడున్న మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, వీళ్ళందరూ గతంలో అధికారం రాకముందు మీ అందరితో మీ సమ్మెలో పాల్గొని మీ అందరికి హామీలు ఇచ్చారు. బల్మూరు వెంకట్ 2018లో ఎన్పిటిసిఎల్ ఆఫీస్ ముందు మా అందరినీ కూర్చోబెట్టి ధర్నా చేశాడు. ఏమని? మేము వస్తే అధికారంలో కోసం మేము తప్పకుండా జేఎల్ఎం పోస్టులు పవర్ సెక్టర్ లో ఉన్న అన్ని వేకెన్సీ ఫిల్ చేస్తామని హామీ ఇచ్చాడు. ఇప్పుడు మేము 4 సార్లు వెళ్ళాం బల్మూరు వెంకట్ దగ్గరికి.
అతనే నిరుద్యోగులు వెంబడి తిరిగి అందరినీ గ్యాదర్ చేసి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే అన్ని చేస్తాం మీకు అని చెప్పేసి ఇంతవరకు నిరుద్యోగులకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఊరికే బయట మభ్య పెడుతున్నారు అంతే జనాలను మభ్య పెడుతున్నారు. మేము ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినాం, అన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినామని. అది నిజం కాదు. అదంతా కేసీఆర్ గవర్నమెంట్ లో ఇచ్చిన నోటిఫికేషన్స్ కు మాత్రమే వీళ్ళు ఉద్యోగాలు ఫిల్ చేస్తున్నారు తప్ప వీళ్ళు ఇచ్చిన కేవలము 20,000 ఉద్యోగాలు మాత్రమే. అంతే. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు అంటే ధర్నాలు చేయకండి, కేసులు అయితే మాట్లాడాలని బెదిరిస్తున్నారు. ఇండైరెక్ట్ గా అన్ఎంప్లాయ్ వాళ్ళని బెదిరిస్తున్నారు. మీరు రోడ్ల మీదకి రాకండి, మీకు రాకుండా 6 నెలలకోసారి ఉద్యోగాలు మీరేందా 6 ఉద్యోగాలు 6 నెలలకోసారి ఇచ్చేది? మీరు జాబ్ క్యాలెండర్ మెన్షన్ చేశారు ఎన్నిసార్లు? ఒకసారి అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో పెట్టారు, మళ్ళీ అధికారంలోకి వచ్చినాక అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ పెట్టారు. మా పవర్ సెక్టర్ అనేది అక్టోబర్ 2024లో వస్తుంది అని చెప్పారు. దాని బేస్ చేసుకుని చాలా మంది అన్ఎంప్లాయిడ్ కానీ కొద్దిమంది వేరే డిపార్ట్మెంట్ లో పనిచేసే ఎంప్లాయిడ్ కూడా రిజైన్ చేసుకొని వచ్చారు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అవుతుంది. పక్క స్టేట్ లో చూడండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో మనకంటే ఎక్కువ అప్పులు ఉన్నాయి. వాళ్ళ 13 లక్షల కోట్ల అప్పు ఉంది. వాళ్ళకు హైదరాబాద్ అనే సిటీ లేదు, వాళ్ళు కొత్త సిటీ కట్టుకోవాలి, అప్పులు ఉన్నాయి. అయినా కానీ జాబ్ క్యాలెండర్ ఇచ్చి జాబ్ క్యాలెండర్ ఫాలో అవుతున్నాం. నిన్న కూడా అసెంబ్లీలో 10,000తో అంటే నా కేబినెట్ మీటింగ్ లో 10,000 తోటి కొత్త నోటిఫికేషన్ మేము ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. 600 పోస్టులు నెక్స్ట్ వీక్ లో ఎగ్జామ్ ఉంది వాళ్ళకి. వాళ్ళకు కూడా 10 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు, కానీ ఇమ్మీడియట్ గా వాళ్ళు వేస్తున్నారు. మరి పక్క స్టేట్ మన స్టేట్ కంటే దారుణమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా గానీ వాళ్ళు ఎంప్లాయీస్ ని అన్ఎంప్లాయీస్ ని బాగా చూసుకుంటున్నారు, ఎస్పెషల్లీ పవర్ సెక్టర్ లో. మరి మన స్టేట్ కి ఏమైంది? మనం రిచ్ స్టేట్ కదా, మనకి హైదరాబాద్ సిటీ ఉంది కదా, మనకు చాలా రియల్ ఎస్టేట్ ఉంది కదా, మరి ఎందుకు అన్ఎంప్లాయ్మెంట్? అదే కింది నుంచి పైనుంచి కాదు, కింది నుంచి ఉంది అది. సో అదంతా ఓన్లీ ఫేక్ ప్రచారము. స్టేట్ బానే ఉంది, మీరు చేయాలి, మీకు చిత్తశుద్ధి లేదు అంతే. ఏం చెప్తారంటే అంటే రాబోయే రోజుల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ఏమన్నా మీ ఎఫెక్ట్ ఉంటుందా మరి దీనికి సంబంధించి? ఒకసారి మీరు చెప్పే అబద్ధము నిజం కావచ్చు, దాన్ని ప్రజలు నమ్మొచ్చు. ఒకే అబద్ధాన్ని 2 సార్లు చెప్తే నిజం కావచ్చు, కానీ అదే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే మాత్రం అది నిజం కాదు. అందరికీ తెలుసు, అందరూ చదువుకున్నారు. ఇప్పుడు యువత అందరికీ తెలుసు ఏం జరుగుతుందో. మీరు కనుక యువత కానీ నిరుద్యోగ యువత అవకాశాలను మీరు ఇలానే మధ్య పేరుతో ఉంటే మాత్రము తప్పనిసరి మీకు ఎక్కడ గుణపాఠం చెప్పాలో అక్కడ అందరూ గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఫైనల్ గా అంటే రాబోయే రోజుల్లో కమింగ్ 10 years నాదే గవర్నమెంట్ అని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఈ విద్యుత్ శాఖకు సంబంధించిన మంత్రి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? మేము డిమాండ్ చేసేది ఒకటే, మీరు అడిగిందే, మీరు చెప్పిందే మేము అడుగుతున్నాం. మాకు 2018 నుంచి రిక్రూట్మెంట్ లేదు. సో మీరు చెప్పారు, మీరు హామీ ఇచ్చారు, ఆ హామీ ప్రకారము మేము ఉద్యోగాలను అడుగుతున్నాము. అవి ఇస్తే మేము మీకు ఓటేస్తాము, లేదంటే మీకు అంతే పరిస్థితి. ఉద్యోగాలు మినిస్టర్ నుండి మేము 70,000 ఇచ్చినాం, 60,000 ఇచ్చినాం, లక్ష ఉద్యోగాలు ఇచ్చినా అంటారు. మినిస్టర్లు వాళ్ళ ఇంట్లో నుంచి ఇచ్చిర్రా? మా ఉద్యోగాలు మాకు ఎన్నికనేగా తెలంగాణ బేస్ ఫామ్ అయింది నిరుద్యోగుల పైన. మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఫామ్ అయింది నిరుద్యోగుల పైనే కదా. అయినా సరే మినిస్టర్లు వాళ్ళకి అన్ని ఇచ్చినాం ఇన్ని ఇచ్చినాం అంటే ఇవ్వాలండి. ఎవరు ఇచ్చిర్రు? ఎవరు చెప్పిర్రు? మేము అడిగినాం, మీరే చెప్పారు కదా. నినాదాలు అది కదా తెలంగాణ తెచ్చుకునే నినాదమే నీళ్లు నిధులు నియామకాలు. అందులో భాగంగానే నియామకాలు. మీరు మీ ఇంట్లో నుంచి ఇచ్చినట్లు మేము అన్ని ఇచ్చినాం, ఇన్ని వేలు ఇచ్చినాం అంటే మీరు 2 లక్షలు ఇస్తా అన్నారు. మరి 2 లక్షలు ఎక్కడ పోయినాయి? మేము అడుగుతున్నాం, దానికి ఇవ్వండి. మేము అడగని జాబ్ క్యాలెండర్ లో మీరే పెట్టారు. మాది సెకండ్ పవర్ సెక్టర్ నోటిఫికేషన్ ని మీరు ఫిల్ చేసి మా సంస్థను కాపాడుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. సో సంస్థను కాపాడుకునే పరిస్థితి ఉంది కాబట్టి మేము సపోర్ట్ గా వచ్చాము ఈ రోజు వీళ్ళకి కూడా.